లక్ష్మి, ఇదేమిటి మీరు నూలు తీసుకొచ్చారు? పని నేర్చుకుందామనా? ఈ పని మీద, ఈ పని చేసే వాళ్ళ మీద నాకు ప్రేమ గౌరవం పెరిగాయి. ఈ నూలుతో పెళ్లి చీర నేసివ్వాలి. ఈ తాలూకా మొత్తం మీద ఏ పెళ్లి కూతురు కట్టుకున్నంత అందంగా నేసివ్వాలి. జరి గిరి బోర్డర్ గేటరు బ్రహ్మాండంగా నేసి అదరగొట్టేయాలి. ఈ చీర కట్టుకుని పెళ్లి కూతురు అందాల బొమ్మలా నిలబడితే ఈ ఊళ్ళో ఆడవాళ్ళందరూ అసూయపడేలా నేయాలి. నేయగలవా? ప్రయత్నిస్తాను. ఈ చీరలో ఇంకో గొప్ప విశేషం ఉంది లక్ష్మి. ఏమిటది? మామూలుగా పెళ్లి చీరలు ఎవరో నేస్తే పెళ్లి కూతురు కట్టుకుంటారు, కానీ ఈ చీర పెళ్లి కూతురే స్వయంగా నేసి కట్టుకుంటోంది. నిన్ను నీ పరిస్థితిని చూసి జాలిపడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోకు లక్ష్మి. నన్ను నా పరిస్థితిని చూసి జాలిపడి ఒకే ఒక ప్రాణి నువ్వు. ఆ జాలి కోసం, ఆ ఆప్యాయత కోసం, ఓ చల్లటి మాట కోసం అలమటించే ప్రాణిని నేను. నా కోరిక కాదు. ఈ రోజు విడుదలవుతున్న ఖైదీ లిస్ట్ సార్. చిన్నోడు, ఎరా చిన్నోడా, ఇదేనా రావడం? ఏమా, ఇవాళ నీ పెళ్లి కదా? అవును. మరి పెళ్లి కూతురు ఇంట్లో ఉండక ఎక్కడికి ఎందుకు వచ్చావు? మా చిన్నబావ వస్తున్నాడా? సరిపోయింది, వాడు ఇప్పుడే బస్సు దిగి ఊళ్ళోకి వెళ్ళాడు. ఊరే పెద్దోడా, చిన్నోడికి కవితమ్మకి పెళ్లి చేస్తున్నావు కదా, నీ పెళ్లి ఎప్పుడు? ఇవాళే. ఇయ్యాల? పెళ్లి కూతురు ఎవరు? సస్పెన్స్. అంటే అంటే అది రాసిందా? పెళ్లి పని చిన్నోడొచ్చాడు. మురళిగాడు గొప్ప పితలాటకు పెట్టేసినాడు. ఆడి మనుషులు మన కవితని ఎత్తుకుపోయారు. కిడ్నాపింగ్.
ఏమిటే అది? పెళ్లి కూతురు లేదు, పెళ్లి కొడుకు లేడు, మనం మాత్రం వచ్చి కూర్చున్నాం. అసలు ఈ పెళ్లి జరుగుతుందంటావా? నీ గొడవేటయ్యా మధ్యలోనే. పోనీ మన ఇద్దరం చేసుకుందాం పద పెళ్లి పద. రే శనుడా, ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్లి పద్ధతులు అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారు. కవిత తీసుకుని త్వరగా వెళ్ళు. పెద్దోడా వెళ్ళమంటుంటే వెళ్ళరా, నీకే చెప్పేసి వెళ్ళరా. అమ్మయ్య వచ్చేసారా? ఎరా నాయనా, ఓ పక్క పెళ్లి టైం దగ్గర పడతా ఉంటే ఈ తిరగడాలు ఏంటిరా? అలా నువ్వు మరీ ఓవర్గా క్వశ్చన్ లేకు. వెళ్ళిపో బేగే వెళ్ళిపో. వాళ్ళప్ప వస్తున్నా. ఇలాగొచ్చి తొందరగా పెళ్లి కూతురుని చేయమి. అలాగే రామ్మా. అవునరా చిన్నోడా, పెద్దోడేడి? చిన్నోడా, ముహూర్తానికి టైం అయిపోతున్నది. పంతులు గారు పితరాటకం పెట్టేస్తున్నాడు. ఒక్క నిమిషం, పెద్దండి రాని. ఏటైంది? ఏమైందిరా? అంత పూర్తి చేసి వచ్చాను. కూర్చోండిరా. అది కాదురా. పెద్ద అని చెప్తున్నాను, కూర్చోండిరా. పంతులు గారు తాళి పెట్టమండి. భజంత్రీలు వాయించండి. ఉంగరం నా చేతిలో ఉంది. లేదు, నా చేతిలో ఉంది. అరే, నా చేతిలో ఉందని చెప్తున్నానా? అబ్బా చెప్తున్నాగా, నా చేతిలో ఉంది. ఎక్కడ పితరాటకం? గుప్పిళ్ళు ఇప్పండి, తేలిపోద్ది. ఏంటి, రెండు ఉంగరాలు వచ్చాయేటి? వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు సరదా కూడా ఓడిపోకూడదని ఆ బిందులో 2 ఉంగరాలు నేనే వేశాను. పెద్దోడా, ఏం జరిగింది? ఒకడిని చంపేశాను, పట్టుబడ్డాను. లక్ష్మి, ఒక్కరోజైనా కాపురం చేయకుండానే చచ్చిపోయిన నీ భర్త కోసం ఎన్నాళ్ళు విధవలా ఉండిపోయావు. ఇప్పుడు ఒక్కరోజైనా నీతో కలిసి ఉండకుండానే జైల్లో బతుకున్న నా కోసం సుమంగలిగా 4 రోజులు ఎందుకు ఉండకూడదు నువ్వు?
అయ్యో వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కిటికీ మూసేయండి. చిన్నోడా, ఏమిటా ఇది? నీకు ఇవ్వాలన్నా సోమరం? యా, ఒరే చవటంలో చవట, ఇన్నేళ్ళు ఏం చేస్తున్నావు మరి? మా ఇద్దరిని ఒకటి చేయడానికి నువ్వు జైలుకి వెళ్ళావు. ఒకటిగా ఉండవలసిన మీ ఇద్దరు విడిపోయి బాధపడుతుంటే మేం మాత్రం ఎలా సంతోషంగా ఉండగలరా? అందుకే నీతో పాటు ఇవాళే నాకు మొదటి రాత్రి. ఒరే వాసం బొంగు, ఒరే పచ్చడి బండ, ఒరే బక్క పేరుగా, ఒరే బందర్ లడ్డు, రమణారెడ్డి, ఒరే రేలంగి,